వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఇప్పటికే లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో ఏపీ సర్కార్ హై అలర్ట్ ప్రకటించింది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోని 2 ప్రాంతాల్లో కోళ్ల మరణాలకు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ కారణమని తేలింది. పలు ప్రాంతాల్లో చనిపోయిన కోళ్ల నుంచి తీసిన నమూనాల్ని మధ్యప్రదేశ్లో భోపాల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్కు పంపించారు. అందులో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు, తూర్పు గోదావరి జిల్లా పేరవలి మండలం కానూరు అగ్రహారంలోని ఫారాల నుంచి పంపిన 2 నమూనాలు పాజిటివ్గా గుర్తించారు. దీంతో పశుసంవర్ధక శాఖ అధికారులు ఆ 2 కోళ్ల ఫారాల్లో కోళ్లను పూడ్చిపెట్టడంతో పాటు కిలోమీటర్ వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఒక్కో పౌల్ట్రీ ఫారంలో రోజుకు 10,000కు పైగా కోళ్లు మృతి చెందాయి. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో వైరస్ నియంత్రణకి అధికారులు చర్యలు చేపట్టారు. రెడ్ జోన్లో 10 బృందాలు, సర్వైలెన్స్ జోన్లో 10 బృందాలతో నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఫారాల్లో పనిచేస్తున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. కోళ్ల వ్యాధులపై రైతులకి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. వివిధ దేశాల నుంచి వచ్చే వలస పక్షుల్లో ఉండే వైరస్ వాటి రెట్టల ద్వారా జలాశయాలకు చేరుతోంది. అక్కడ నుంచి నీరు, ఇతర మార్గాల్లో కోళ్లకి సంక్రమిస్తోంది. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడంతో కొన్ని చోట్ల వైరస్ ప్రభావం చూపింది. అక్కడ చనిపోయిన వాటిని పూడ్చిపెట్టకుండా బయట పడేయడంతోనే కోళ్ల ఫారాలకు చేరింది. ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల మధ్య ఉంటే ఈ వైరస్ జీవించలేదని, ప్రస్తుతం రాష్ట్రంలోని అధిక శాతం ప్రాంతాల్లో 34 డిగ్రీల పైనే నమోదవుతోంది అని నిపుణులు అంటున్నారు. అంతేకాదు, మాంసం, గుడ్లు తీసుకున్న ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా చెప్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల్లో ఈ వైరస్ బతకలేదని అధికారులు చెబుతున్నారు. ఇక ఫారాల్లోని గుడ్లు, కోళ్లను కూడా పూడ్చిపెట్టాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. పూడ్చిపెట్టే ఒక్కొక్క కోడికి 90 రూపాయల చొప్పున నష్టపరిహారం కూడా అందించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 2 ఫారాల చుట్టూ 1 కిలోమీటర్ పరిధిలో రెడ్ అలర్ట్ని అధికారులు ప్రకటించారు. అక్కడ మాత్రమే చికెన్ దుకాణాలన్నీ మూసివేయాలి అనే ఆదేశాలు జారీ చేశారు. చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టి పర్యవేక్షిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అంటూ అధికారులు తెలియజేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధులు గోపీనాథ్ అలాగే వీరబ్రహ్మం లైవ్లో అందిస్తారు. గోపి చెప్పండి, అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? అలాగే అంటే ఒక ఆందోళన కలిగించే అంశం కాకపోయినప్పటికీ కూడా పవన్, ప్రధానంగా అంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కావచ్చు, లేదంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, లేదంటే పక్క రాష్ట్రాల్లో తమిళనాడు కానీ, లేదంటే ఇట్లా కర్ణాటక కానీ, ఇట్లా చాలా ప్రాంతాల్లో కూడా ఈ బర్డ్ ఫ్లూ అనేది ఇప్పటికే కూడా చాప కింద నీళ్ళలో ప్రవహిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది ప్రాణాంతకమైనప్పటికీ కాకపోయినప్పటికీ కూడా దీనికి సంబంధించి మాత్రం ఒక హెచ్చరిక అనేది ఇప్పటికే వైద్య శాఖ హెచ్చరికలు అనేది ప్రజలకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే బర్డ్ ఫ్లూ అనేది కేవలం
కోళ్ళ నుంచే వస్తుంది. మరి ఆ బ్రాయిలర్ కోళ్ళు కావచ్చు, లేదంటే మామూలుగా ఉన్నటువంటి బ్రాయిలర్ కోళ్ళకి సంబంధించి గుడ్ల ద్వారా కావచ్చు, ఇట్లా రకరకాలుగా సమస్యలు వస్తాయి. దానివల్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రధానంగా చెప్తున్నారు. అయితే వైద్యులు ఒకటే చెప్తున్నారు, గతంలో అంటే ఉన్నటువంటి అనుభవాలు దృష్టిలో పెట్టుకొని బర్డ్ ఫ్లూ వచ్చిన సందర్భంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా అంటే చికెన్ ఎక్కువగా ఎందుకంటే ఇవాళ సమాజంలో అంటే రోజు రోజుకి కూడా పరుగులు పెడుతున్న తరుణంలో ముక్కలేందే ఆ పూట దిగదున్నటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ కేఎఫ్సీలు కావచ్చు, లేదా రకరకాల చికెన్ పకోడాలని ఇట్లా రకరకాల ప్రతిరోజు కూడా ఏదో ఒక సందర్భంలో మనిషి జీవన విధానంలో రోజుకు 3 పూటల్లో అన్నం తింటే ఇందులో కనీసం ఒక పూటైనా సరే ముక్కలేందే దిగలేని పరిస్థితులు ఇవాళ మన మానవ జీవితంలో కొనసాగుతున్నాయి. అయితే చికెన్కి చాలా కూడా చిన్న పిల్లల కాడ నుంచి పై స్థాయి వరకు కూడా అడిక్ట్ అయిపోయారు కాబట్టి దీనిపైన చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం ఏంటంటే సహజంగా ఎక్కువగా వేసవిలో ఈ బర్డ్ ఫ్లూ అనేది వస్తూ ఉంటుందంట డాక్టర్లు చెప్పడం. అయితే ఈసారి మాత్రం వేసవి రాకముందే ఈ బర్డ్ ఫ్లూ అనేది చాప కింద నీళ్ళలో వ్యవహరిస్తుంది కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉదాహరణ ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి కొన్ని కేసులు నమోదవడం, అక్కడ కొన్ని వేల కోళ్లు చనిపోవడం, దాని తర్వాత అక్కడ కూడా జిల్లా యంత్రాంగం, అక్కడ కలెక్టర్, ఇట్లా ఎస్పీ వీళ్ళందరూ కూడా అప్రమత్తమైన నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఆ బర్డ్ ఫ్లూ అంటే వచ్చినటువంటి ఆ కోళ్ల ఫారాలకు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాటన్నిటిని కూడా వెంటనే తీసివేసి అంటే లోతైనటువంటి జేసీబీల సహాయంతో తవ్వి అక్కడ పూడ్చిపెట్టాలి. అట్లా పూడ్చిపెడితే గానీ ఎటువంటి వైరస్ అనేది బయటకు రాదు. లేదంటే కోళ్లు అంటే ఫారాల వద్ద చనిపోయిన తర్వాత ఆ కోళ్ళని గానీ ఎట్లా చెట్ల పొదల్లోనో లేదంటే ఎక్కడైనా సరే ఇతర ప్రాంతం రోడ్డు సైడ్లో ఇట్లా చోట్ల పడేస్తే ఇతర జంతువులు ఉదాహరణకి కుక్కలు కావచ్చు, లేదంటే ఇట్లా రకరకాల జంతువులు ఇలాంటివి కానీ ఆ చనిపోయినటువంటి కోళ్ళ కానీ తింటే దాని ద్వారా కూడా మనుషులకి ఈ వైరస్ అనేది అటాక్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఇది ఒక ఆందోళన కలిగించే అంశం కాకపోయినా ఒక అప్రమత్తంగా ఉండాలనేది మాత్రం డాక్టర్లు చెప్తున్నారు. చికెన్ ఎంత వీలైతే అంత దూరంగా ఉంటే కొద్ది రోజులు బాగుంటుంది అంటూ కూడా వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. ఒకవేళ అంటే ఖచ్చితంగా చికెన్ తీసుకొని తినాలా అనుకుంటే మాత్రం కొన్ని డిగ్రీస్ వరకు కూడా దాన్ని వేడి చేసి అంటే మామూలుగా సహజంగా చికెన్ ఇంట్లో ఎవరైనా సరే చేసుకుంటే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు దాన్ని ఉడకబెట్టి దాని తర్వాత తింటారు. కానీ అలాంటిది ఇంకొక 10 నిమిషాలు అవసరం అయితే ఇంకొక 10 నిమిషాలు ఎక్స్ట్రాగా ఉడకబెట్టి దాన్ని తీసుకొని ఆహారంగా తినాలి అంతే తప్ప అప్పుడు ఆ రకంగా ఉడకబెడితే అందులో ఉన్నటువంటి వైరస్ కూడా చనిపోతుందంటూ కూడా డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఎందుకైనా మంచిది కొంచెం దూరంగా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం కూడా మరికొంతమంది చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ పౌల్ట్రీ ఫారాన్ని ఒకవైపు ఈ రకంగా బర్డ్ ఫ్లూ అనేది పెద్ద ఎత్తున వ్యవహరిస్తున్నట్టు అంటే చాప కింద నీరులో వస్తున్న నేపథ్యంలో పౌల్ట్రీ ఫారాన్ని పూర్తి స్థాయిలో రైతుల్ని దెబ్బతీసింది. కొన్ని వేలకు సంబంధించినటువంటి అంటే ఇవాళ రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో పౌల్ట్రీ ఫారాలు పెంచుకోవాలనుకుంటున్నప్పటికీ కూడా ఈ బర్డ్ ఫ్లూ వచ్చిన కారణంగా పూర్తి స్థాయిలో రేట్లు పడిపోయాయి. ఎందుకంటే కొనుగోలు చేసేటటువంటి ప్రజలు ఎక్కడ కూడా అంటే ఎక్కువగా 80% వరకు కూడా ఇప్పుడు కొనడం లేదు. అలాంటిది పౌల్ట్రీలో ఉన్నటువంటి కోళ్ళన్నీ కూడా వ్యాపారాలు అంటే షాప్స్ కి దుకాణాలకి ఇట్లా వస్తున్న నేపథ్యంలో అక్కడ రేట్లు పడిపోయి తీవ్రమైనటువంటి నష్టాల్లో రైతులు కూరుకుపోతున్నారు. కాబట్టి రైతులకు సంబంధించి కూడా ఆదుకోవాలనేది ప్రధానంగా డిమాండ్ వినపడుస్తుంది. ఎందుకంటే కొన్ని వేల ఉన్నటువంటి కోళ్ళన్నీ కూడా చనిపోతున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఉండాలనేది రైతులకు చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ఆందోళన కలిగించే అంశం ఏంటంటే వేసవి రాకముందే ఈ రకమైనటువంటి కోళ్ళకన్నిటికీ కూడా ఈ బర్డ్ ఫ్లూ అనేది వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే అది వైరస్ కూడా చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుందంటూ కూడా పశు శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. సో ఈ బర్డ్ ఫ్లూ అనేది చాలా ఒక భయాందోళన కలిగించే అంశంగా గత వారం 10 రోజుల నుంచి కూడా ప్రజల్లో అప్రమత్తంగా ఉండాలనేది వైద్య శాఖకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అంటే జిల్లాలో ఇప్పటికే కూడా దీనికి సంబంధించి కలెక్టర్ జరిగింది. గోపి 1 సెకండ్ ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సిందంటే ఇక్కడ ఈ వారం రోజుల నుంచి కూడా భయాందోళనకి గురవుతున్నారు, అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అనే దగ్గర ప్రజలకి మనం కూడా కాస్త భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా 2006లో మనకి ఫస్ట్ బర్డ్ ఫ్లూ కేసు అనేది భారతదేశంలో నమోదైంది. అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఏడాది బర్డ్ ఫ్లూ వస్తుంది. కొన్ని లక్షలాది కోళ్లు చనిపోతూనే ఉన్నాయి. పౌల్ట్రీ రంగానికి ఎక్కడా లేనటువంటి ఒక నష్టం అయితే వస్తూనే ఉంది. ముఖ్యంగా మన తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలే కాదు తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఈ బర్డ్ ఫ్లూ వల్ల ఎంతో మంది నష్టపోయారు. వీరబ్రహ్మ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు? జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే బర్డ్ ఫ్లూ వైరస్ ఉందో ఆ వైరస్ సంబంధించి ఇప్పటికే లక్షలాది కోళ్ళు అయితే చనిపోయినటువంటి పరిస్థితి.
ఎవరైతే పౌల్ట్రీ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కార్మికులు కావచ్చు, లేకపోతే సాగు చేస్తున్నటువంటి రైతులు కావచ్చు, పెద్ద ఎత్తున లాస్ అయిపోయినటువంటి పరిస్థితి, కొన్ని కోట్ల రూపాయల్లో లాస్ అయినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ బర్డ్ ఫ్లూ అంటే సుమారుగా డిసెంబర్ నుంచి కూడా వందలాది వేలాది కోళ్లు చనిపోతున్నప్పటికీ కూడా వాటి చనిపోయినటువంటి కోళ్ళ యొక్క నమూనాలను ఇప్పటికే ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. ఇదే నేపథ్యంలో నిన్న నివేదిక వచ్చింది. ఏదైతే చనిపోయినటువంటి కోళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాధితో చనిపోయిందని చెప్పేసి నివేదిక వచ్చినటువంటి తరుణంలో ఇప్పటికే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇటు తణుకు కావచ్చు, తాడేపల్లిగూడెం, అదేవిధంగా ఏలూరు, దెందులూరు, అదేవిధంగా జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పౌల్ట్రీ ఫారం సంబంధించినటువంటి రైతాంగం వాటిపై ఆధారపడి ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఎక్కడైతే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 2 కోట్ల పైగా కోళ్ల పెంపకం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. గత 2 నెలలు బట్టి మనం చూసుకున్నట్టయితే సుమారుగా 70-80% వరకు కోళ్లు చనిపోయినాయని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే సుమారుగా 20% మాత్రమే కోళ్లు బతుకున్నటువంటి పరిస్థితి. ఏవైతే చనిపోయినటువంటి కోళ్లు ఉన్నాయో ఆ కోళ్ళన్నీ కూడా ఇప్పటికే సుమారుగా కోళ్ల ఫారం దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలోనే గొయ్యి తీసి పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ చనిపోయినటువంటి కోళ్లు ఉన్నాయో ఆ కోళ్ళన్నీ కూడా బర్డ్ ఫ్లూ వైరస్ తో చనిపోయింది అన్న నివేదిక వచ్చిన తర్వాత ఇప్పటికే ఎక్కడైతే కోళ్ల ఫారాలు సాగు చేస్తున్నటువంటి ప్రదేశాలన్నింటిలో కూడా రెడ్ అలర్ట్ చేశారు. అదేవిధంగా ఆ ప్రాంతానికి కూడా ఎవరు ఎక్కువ మంది వెళ్లకుండా చూడటానికి కావచ్చు, ఇంకా ఆ వైరస్ ప్రజలకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తణుకు, అదేవిధంగా తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ పౌల్ట్రీ సంబంధించినటువంటి పరిశ్రమలు అయితే ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యం. ఇదే ప్రాంతం నుంచి కూడా వాటి చనిపోయినటువంటి కోళ్లకు సంబంధించిన నమూనాలు ల్యాబొరేటరీ పంపించినటువంటి కూడా పరిస్థితి ఉంది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఏవైతే చనిపోయినటువంటి కోళ్లు ఉన్నాయో ఆ కోళ్లు రైతులకి అపారమైనటువంటి నష్టం కలిగినటువంటి పరిస్థితి. ఏదైతే చనిపోయినటువంటి కోళ్లు ఎక్కడైతే విక్రయాలు జరిగినా ఆ విక్రయాలు జరిగిన ప్రాంతాల్లో కూడా ఎవరైతే మాంసాహారం భుజించారో, కోడి మాంసం తిన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారి యొక్క నమూనాలు కూడా తీసుకుని వారి యొక్క శాంపుల్స్ కూడా తీసుకొని ల్యాబొరేటరీకి పంపించినటువంటి పరిస్థితి కూడా ఈ రోజు తెలుస్తుంది. అయితే మొత్తాన్ని చూసుకున్నట్టు ఇటు ఎవరైతే పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నటువంటి ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఏవైతే వైరస్ సోకినటువంటి కోళ్లు తిన్నప్పుడు కూడా మనుషులకు ఎటువంటి ప్రమాదం ఉండదని చెప్తున్నారు. కాకపోతే ఆ చనిపోయినటువంటి కోడి కావచ్చు, లేకపోతే బతుకున్నప్పుడు ఉన్నటువంటి ఆరోగ్యకరమైన కోళ్లు తిన్నప్పటికీ కూడా ఏ పక్షులు తిన్నప్పుడు కూడా సుమారుగా 70 డిగ్రీ సెల్సియస్ లో హీట్ లో ఉడికించి తిన్నట్లయితే ఏదైతే వైరస్ కావచ్చు, లేకపోతే బ్యాక్టీరియా కావచ్చు అవన్నీ కూడా చనిపోతాయని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే పౌల్ట్రీ రంగంపై ఆధారపడినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఆ పౌల్ట్రీ రంగంపై ఆధారపడినటువంటి రైతులు ఇప్పుడు కోట్లాది రూపాయలు బ్యాంకు లోన్ల రూపంలోనో లేకపోతే అప్పుల రూపంలో తీసుకున్నటువంటి పరిస్థితి. సుమారుగా 2 కోట్లు పైచీలకు ఉన్నటువంటి కోళ్లు ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారుగా 1,20,30,00,000 కోళ్లు చనిపోయినాయి అని చెప్పేసి ఇప్పుడు అధికారులు ఒకటి వీరబ్రహ్మం ఇద్దరు గోపి అండ్ వీరబ్రహ్మం అంటే ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉందంటే మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకి గుడ్డు కూడా పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తుందని అందరికీ తెలిసినటువంటి విషయమే. సో పాఠశాలలకి గుడ్ల సరఫరా ఆపేశారా, దీని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు, మొత్తం ఓవరాల్గా నో చికెన్ డే అనేటువంటి విధంగా ఎటువంటి కార్యక్రమాలు ఏమైనా ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉందంటే ఒక వారం రోజుల పాటు పూర్తి స్థాయిలో ఈ అమ్మకాలను ఆపినట్లయితే దీన్ని కంట్రోల్ చేయొచ్చు అనే రీతిలో అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా గోపి? పవన్, మొత్తం మీద ఎందుకంటే ఒక్కసారిగా ఆపితే కొన్ని కోట్ల రూపాయలు రైతులు నష్టపోతారు. అందువల్లనే ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వం ఆదాయం కంటే పక్కన పెడితే రైతుల్ని ప్రధానంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్లనే ఒక్కసారిగా ఆపేటటువంటి సాహసం ప్రభుత్వం కూడా చేయదు. ఎలా అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే. అంటే ఇప్పుడు మన ఉదాహరణకి మన మిత్రుడు ఇందాక మాట్లాడుతూ తూర్పుగోదావరి కావచ్చు, లేదంటే ఇలా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ వైరస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. అలాంటి ప్రాంతాల్లో మాత్రమే ఎప్పటికప్పుడు నష్ట నివారణ చర్యలు తీసుకోవడానికి 144 సెక్షన్ పెట్టడం, లేదంటే ఆయా ప్రాంతాల్లో ఏదైతే ఈ పౌల్ట్రీ ఫారాల్స్ ఎక్కడ ఉంటాయో ఆయా ప్రాంతాల్లో వాటన్నిటిని వెంటనే అక్కడికి చేరుకుని వైద్య సంబంధించిన అధికారులు కావచ్చు, లేదా పశుసంవర్ధక శాఖ అధికారులు కావచ్చు ఎప్పటికప్పుడు అక్కడ పర్యవేక్షణ
పర్యవేక్షణ చేయడం ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఏదైనా సరే జరిగితే వెంటనే వైద్య శాఖ సంబంధించిన అధికారులు కానీ లేదంటే ప్రభుత్వ యంత్రాంగం చెప్తుంది ఒకటే, చనిపోయినటువంటి కోళ్ళని ఎవరు కూడా, ఎందుకంటే పల్లెల్లో సహజంగా ఏం జరుగుతూ ఉంటుంది అంటే పౌల్ట్రీ ఫారాల వద్ద చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని స్లమ్ ఏరియాస్ ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో పల్లెల్లో తెలియక కొంతమంది ఏం చేస్తూ అంటారంటే చనిపోయినటువంటి కోళ్ళన్నీ కూడా ఆ ఫారాల వద్దకు వెళ్ళి అక్కడ నుంచి కూడా తీసుకొని వెళ్ళిపోయి దాని తర్వాత చికెన్ కట్ చేసుకొని తింటారు. ఇదే చాలా తప్పు అనేది ప్రధానంగా డాక్టర్లు చెప్పడం. ఎందుకంటే ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఇక్కడే అప్రమత్తంగా ఉండాలనేది, అలాంటిది కాకుండా ఎక్కడైనా సరే వెంటనే దీనిపైన అంటే ఇప్పటికే కూడా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇట్లా అధికారులని సిబ్బందిని కూడా కొన్ని జిల్లాల్లో ఇట్లా స్ప్రెడ్ అయ్యేటువంటి జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పౌల్ట్రీ ఫారాల వద్దకు వాళ్ళ పని అదే, నేరుగా అక్కడికి వెళ్ళి ఎక్కడికెక్కడ ఇలాంటి కోళ్లు చనిపోతున్నాయి వాటిపైన ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ ఆ సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్లకి నివేదిక ఇవ్వాలి. దాని తర్వాత అక్కడ ఆ కోళ్లు చనిపోయినటువంటి కోళ్ళని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతమంది అంటే రైతులు కావచ్చు లేదంటే పల్లెల్లో తెలియక అంటే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటిది జరగకుండా వెంటనే దానిపైన చర్యలు తీసుకునే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. చనిపోయిన కోళ్లు అంటే పౌల్ట్రీ ఫారాలకు సంబంధించిన వ్యవసాయ రైతులకు కావచ్చు లేదంటే ఆ వ్యాపారస్తులకు కావచ్చు ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు నష్టం జరిగితే ప్రభుత్వం ఆదుకుంటుంది, కానీ నష్టం జరిగిందని చెప్పి మీరు ఆ చనిపోయినటువంటి కోళ్ళని బయట నగర ప్రాంతాల్లోకి లేదంటే పట్టణ ప్రాంతాల్లోకి ఆ కోళ్ళని నేరుగా పంపించడం, దాని తర్వాత చికెన్ షాపుల్లో వాటిని గుర్తించగలిగితే గానా వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో తిరుపతి కొన్ని ప్రాంతాల్లో చనిపోయినటువంటి కోళ్లు కూడా ఫ్రిడ్జ్ల్లో పెట్టి వారం రోజుల తర్వాత కూడా అమ్మినటువంటి పరిస్థితి దాఖలు ఉన్నాయి. అక్కడ కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అలాంటి షాపుల్ని సీజ్ చేయడం జరిగింది. అదే చనిపోయిన కోళ్ళ లేదంటే గతంలో ఇలాంటి వ్యాధి నుంచి పడినటువంటి కోళ్ళ అనేది ఇంకా కూడా అధికారులు నిర్ధారణ చేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి వాటిపైన మాత్రం అప్రమత్తంగా ఉండి ఎట్టి పరిస్థితుల్లో కూడా కోళ్ల ఫారాల వద్ద చనిపోయినటువంటి కోళ్ళని ఏ రైతులు ఎవరికి ఇవ్వద్దండి. అదేవిధంగా స్థానిక ప్రజలు చుట్టుపక్కల గ్రామాల్లో పల్లెల్లో ఉన్న ప్రజలు ఎవరు కూడా తీసుకెళ్లి తినొద్దండి అంటూ కూడా చాలా స్పష్టంగా డాక్టర్లు చెప్తున్నారు. అక్కడే ఎక్కువగా స్ప్రెడ్ ఈ వైరస్ అనేది బర్డ్ ఫ్లూ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద చాలా ప్రాంతాల్లో ఇది స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్ అయ్యే ప్రాంతాల్లో మాత్రం ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. అవసరం వస్తే అక్కడ 144 సెక్షన్ పెట్టడం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ఆ పౌల్ట్రీ ఫారాల వద్ద శానిటైజేషన్ చేయడం, దాని తర్వాత ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుని ఎటువంటి బర్డ్ ఫ్లూ అనేది మరోసారి రిపీట్ కాకుండా వేరే ప్రాంతాలకి స్ప్రెడ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఇలాంటి బర్డ్ ఫ్లూ నుంచి ఎవరైనా సరే అంటే బారిన పడితే అంటే సహజంగా అంటే వాంతులు విరోచనాలు ఇట్లా రకరకాల మనిషి బాడీలో రకరకాల ఇబ్బందులు వస్తే వెంటనే సంబంధించిన డాక్టర్ల వద్దకు చేరుకుని మీరు వైద్యం తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే కూడా డాక్టర్లు కూడా చెప్తున్నారు. కానీ ఎందుకైనా సేఫ్ గా ఉండాలి అనుకుంటే ఒక వారం 10 రోజులు మాత్రం ఈ చికెన్ తినడం కానీ లేదంటే కేఎఫ్సీలు లేదంటే రకరకాలుగా చికెన్ పకోడాలని రకరకాల బండ్ల పైన పెట్టి అమ్ముతూ ఉంటారు. అలాంటి ప్రాంతాలు ఎవరు కూడా తినద్దండి. ఒకవేళ మీరు తినాలనుకుంటే నేరుగా చికెన్ షాప్ వద్దకు వెళ్ళి మన కళ్ళ ముందర అంటే లైవ్ సంబంధించి చికెన్ అమ్ముతూ ఉంటారు కాబట్టి మన కళ్ళ ముందర బతికి ఉన్నటువంటి కోళ్లు కట్ చేసిన తర్వాత వాటిని మాత్రమే తీసుకొని సమ్ డిగ్రీస్ లో మీరు వేట్ చేసుకున్న తర్వాతనే తినండి. ఏదో 10% 15% ఉడక అట్లా తింటేనే ఆ వైరస్ అనేది చనిపోదు, ఆ బ్యాక్టీరియా అనేది అలానే ఉంటుందంటూ కూడా డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు. పవన్. రైట్ గోపి. వీరబ్రహ్మ, ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ కోళ్ల ఫారం వ్యాపారులు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ అభిప్రాయం ఏం చెప్తున్నారు? అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు తూర్పు గోదావరి కావచ్చు పశ్చిమ గోదావరి కావచ్చు ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ కోళ్ల ఫారాలు సాగు అయితే ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇటు ఈ రెండు జిల్లాల నుంచి కూడా ఇటు హైదరాబాద్ కావచ్చు బెంగళూరు చెన్నై తదితర ప్రాంతాలకు కూడా పెద్ద ఎత్తున అంటే ఒక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచే ప్రతి రోజు కూడా 50 లారీలు కోడిగుడ్లు సరఫరా అవుతూ ఉంటాయి. అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లా నుంచి కూడా. అయితే మొత్తానికి చూసుకుంటే ఎవరైతే పోల్ట్రీ ఫార్మ్ సాగు చేస్తున్నారో రైతులైతే పెద్ద ఎత్తున లాస్ అయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఎవరైతే ఈ రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం నుంచి ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ఏదైతే ఈ కోళ్లు చనిపోయినటువంటి కోళ్లు సంబంధించి కావచ్చు లేకపోతే లైవ్ కోళ్లు కావచ్చు ఎవరైనా సరే తిన్నా ఇటు మనుషులకైతే ప్రమాదం లేదని చెప్పేసి పశుసంవర్ధక శాఖ అధికారులు డాక్టర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఏదైతే కోడి మాంసం కావచ్చు లేకపోతే కోడిగుడ్లు కావచ్చు
తినటం వల్ల ఎటువంటి అనారోగ్యం రాదని చెప్తున్నారు. ఏదైతే తినాలనుకున్నటువంటి ఎవరైతే మాంసప్రియులు ఉన్నారో వారు సడన్ గా ఒక వేడి చేసినటువంటి ఏదైతే 70 డిగ్రీల్లో వేడి చేసిన సెల్సియస్ లో ఉన్నటువంటి వేడి చేసినటువంటి పదార్థాలు మాత్రమే తినాలి అని చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ఒక పక్కనైతే మనుషులకి ఎవరైతే ఈ మాంసప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేకపోయినప్పటికీ కూడా మొత్తానికి సాగు చేస్తున్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులు అయితే పెద్ద ఎత్తున లాస్ అయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున కనిపిస్తుంది. సుమారు 100 కోట్ల రూపాయలు రైతులు అయితే లాస్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడైతే పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయో ఆ ఫార్మ్స్ సంబంధించి నిన్నటి నుంచి కూడా ఏదైతే బర్డ్ ఫ్లూ వచ్చిందని నిర్ధారణకు వచ్చినటువంటి అధికారులు ఇప్పటికే రంగంలో దిగారు. ఎక్కడైతే పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయో ఆ ఫార్మ్స్ అన్ని ప్రాంతాల్లో కూడా రెడ్ జోన్ గా ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. ఆ పౌల్ట్రీ ఫార్మ్ దగ్గర నుంచి సుమారుగా 4 కిలోమీటర్ల పరిధిలో ఎవరు వెళ్ళకూడదని కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయో ఫార్మ్స్ దగ్గర కూడా సుమారుగా ఒక జిల్లా వ్యాప్తంగా 10 బృందాలకు ఏర్పాటు చేశారు. చనిపోయినటువంటి కోళ్ళు కళేబరాలకు సంబంధించి కూడా ఏ విధంగా వాటిని ఖననం చేయాలి, ఏ విధంగా వైరస్ పక్క వెళ్లకుండా చూడాలనే దాని మీద ఒక 10 బృందాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా లైవ్ లో ఉన్నటువంటి ఏవైతే కోళ్ళు ఉన్నాయో ఆ కోళ్ళు సంరక్షించడానికి కావచ్చు, లేకపోతే రైతులకు అవగాహన కల్పించేందుకు కూడా ఒక 10 బృందాలను ఏర్పాటు చేశారు. మొత్తానికి చూసుకుంటే ఇటు రైతులకు సంబంధించి పెద్ద ఎత్తున లాస్ అయ్యారు. అదేవిధంగా ఇటు ప్రభుత్వం నుంచి కూడా సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఏదైతే పశుసంవర్ధక శాఖ అధికారులు అయితే పెద్ద ఎత్తున అయితే అవగాహన కల్పించడం, అదేవిధంగా ఈ వైరస్ ఒక చోట నుంచి మరో చోటకి వెళ్లకుండా కూడా గట్టి ప్రయత్నాలు ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పవన్. రైట్, థ్యాంక్ యూ వీరబ్రహ్మం, థ్యాంక్ యూ గోపి. సో మొత్తానికి బర్డ్ ఫ్లూ కలకలం అయితే రేపుతోంది. అయితే ఎందుకు వస్తుంది? వివిధ దేశాల నుంచి వచ్చే వలస పక్షుల్లో ఉండే వైరస్ వాటి రెట్టల ద్వారా జలాశయాల్లోకి చేరడం, అక్కడి నుంచి నీరు ఇతర మార్గాల్లో ఇది కోళ్లకు సంక్రమిస్తోంది. ముఖ్యంగా నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడంతో కొన్ని చోట్ల వైరస్ ప్రభావం అనేది చూపించింది. అక్కడ చనిపోయిన వాటిని పూడ్చిపెట్టకుండా బయటపడేయడంతో ఇది మిగతా కోళ్ల ఫారాలకు చేరింది. ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల మధ్య ఉంటే ఈ వైరస్ జీవించలేదని చెప్తున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో అధిక శాతం ప్రాంతాల్లో 34 డిగ్రీల పైనే ఉష్ణోగ్రత నమోదవుతోంది కాబట్టి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏం లేదని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ మాంసం కానీ గుడ్లు కానీ తీసుకున్నప్పటికీ ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. అయితే ఈ అధిక ఉష్ణోగ్రతల్లో వైరస్ బతకలేదు అని కూడా అధికారులు తెలియజేస్తున్నారు. బర్డ్ ఫ్లూగా తేలినటువంటి కోళ్ల ఫారాల్లో కోళ్లు గుడ్లను పూడ్చిపెట్టాలని అధికారులు ఆదేశాలు ఇచ్చేసారు. ఇప్పటికే మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా బర్డ్ ఫ్లూ గురించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. రైతులకి ఎవరైతే ఈ కోళ్ల ఫారాలు నిర్వహిస్తున్నారో వాళ్ళకి నష్టపరిహారం కూడా చెల్లించి ముందు జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి కోళ్లను కూడా పూడ్చిపెట్టాలని చెప్తున్నారు. కిలోమీటర్ల పరిధిలో రెడ్ అలర్ట్ ప్రకటించడం, అక్కడ మాత్రం చికెన్ దుకాణాలు మూసేయాలని చెప్తున్నారు. అలాగే ప్రజలకి కూడా అవగాహన అనేది అధికారులు కలిగిస్తున్నారు. సో మొత్తానికి అధికారులతోటి సహకరించి బర్డ్ ఫ్లూ నుంచి దూరంగా ఉండండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగుడి సత్తా.